కృష్ణావతారానికి కొనసాగింపు వెంకటేశ్వరావతారం అన్న విషయాన్ని పద్మావతీదేవి చిలికెత్తెలతో మాట్లాడుతున్నప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, ఒకళమాత చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇవన్నీ మాకు అనవసరం, ఈ విషయాలు నువ్వు మాతోనూ మాట్లాడకూడదు, పద్మావతీదేవితోనూ మాట్లాడకూడదు, మాతో వచ్చి ఇవన్నీ చెప్పి మాట్లాడుతున్నావని వాళ్ళు తొందరపాటుతో రాళ్ళు పెట్టి గుర్రాన్ని కొట్టారు. ఆ గుర్రం అక్కడ పడిపోయింది. ఆయన ఒక్కడే కొండెక్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి అన్నం తినడం మానేసి మంచం మీద పడుకున్నాడు. అంటే ఒక కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు అనుకున్నది జరగనప్పుడు ఎంతటి వాడు కూడా మన క్లేశానికి గురవుతాడు. కానీ తట్టుకు నిలబడి ఉంచుకొని మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి. విడంబయం లౌకికం ఆపశయ్యాన్ యథాయుగాంతే వటపత్రశాయి అన్నారు. ఆ పడుకున్నప్పుడు ఎలా పడుకున్నాడంటేట, ఆ లోకాలన్నీ మహాప్రళయంలో కలిసిపోయిన తర్వాత మర్యాకు మీద పడుకుంటాడే వటపత్రశాయి. లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో అంటాడు, ఈ లోకాలన్నీ మహాప్రళయంలో అయిపోయిన తర్వాత కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు. ఆయన మహాప్రళయంలో ఆ జలధి మీద రావి ఆకు మీద పడుకుని ఆ కాలి బొటన వేలు నోట్లో పెట్టుకు చీకుతూ పడుకుని ఉంటాడు. అదేంటంటే కాలి బొటన వేలు ఎందుకు నోట్లో పెట్టుకోవడం అంటే, మీ అందరికీ పుట్టినప్పుడు చేతి బొటన వేలు పెట్టుకోవడం అలవాటు, నేను మీలా ఎందుకు పెట్టుకుంటాను, కాలి బొటన వేలు పెట్టుకుంటాను అన్నాడు. ఇప్పటికీ పిల్లలు కొంతమంది అలా పెట్టుకుంటారు, అలా పడుకుంటాడు. అటువంటి వాడికి నేను నమస్కరిస్తున్నానన్నాడు లీలాశుకుడు. అందుకే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినియేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి. విడంబయం లౌకికమాపశయ్యాన్ యథాయుగాంతే వటపత్రశాయి. యుగాంతంలో వటపత్రశాయి ఎలా పడుకుంటాడో అలా వెళ్ళి ఇంట్లో మంచం మీద హాయిగా ఏదో బాధపడిపోతున్న వాళ్ళ, కళ్ళంబట నీళ్లు వచ్చేస్తున్న వాళ్ళ ఓ పక్కకి తిరిగి ఏమిటో ఆలోచనాముద్రతో పడుకున్నాడు. ఒకళ్ళమాత వచ్చింది, నాయన రావయ్యా భోజనం పెడతాను. ఆయన ఏం తిరగలేదు. ఆవిడ మంచం మీద కూర్చొని తట్టి, అదేమిటి అంత బాధగా ఉన్నావు, అంత విచారంగా ఉన్నావు, ఏమైంది అని అడిగాడు. ఆయన ఏం చెప్పలేదు. మనోగతం వదాదేశం గౌరవం మహిమాకృధ గౌరవం బలరామస్య దేవకీ వసుదేవయో దుఃఖం భవతి తాం దృష్ట్వా యభుక్తం భూతభావన సర్వలోకార్తి సంహర్త పుణ్యమూర్తే నమోస్తుతే. ఓ వెంకటేశ్వర, నువ్వే సామాన్యమైనటువంటి వాడివి కాదు కదా. నా మీద ఒట్టు పెట్టి అడుగుతున్నాను, నీ అన్న బలరాముడి మీద ఒట్టు పెడుతున్నాను, మీ తల్లిదండ్రులు దేవకి వసుదేవుల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావో నాకు చెప్తావా చెప్పవా? నువ్వు చెప్పకపోతే హ్యభుక్తం భూతభావన, నేనెక్కడన్నం తిన్నావు, నువ్వు తినకపోతే నాకు సహిస్తుందా తల్లిని? ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడైనా చాలా అందమైన కన్యను ఎవరినైనా చూసి మోహపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రయత్నం ఎదురు దెబ్బ తినడం వల్ల బాధపడుతున్నావా అంది. తల్లి మనసు పట్టేదు అంటే ఆయన అన్నాడు, అమ్మా నీ దగ్గర అబద్ధం ఎందుకు? మద్దుఃఖ వ్యపనోదాయ హరిణా నిర్మితాంగణే. అమ్మ అంటే అమ్మే. ఎవరికైనా మనసులో బాగా కష్టం కలిగినప్పుడు ఏమీ చెయ్యక్కర్లా, వెళ్ళి అమ్మ చెయ్యి పట్టు కూర్చుంటే చాలు, శాంతి కలుగుతుంది. అమ్మ అంటే ఓదార్పు. అమ్మ లాంటి వ్యక్తి లోకంలో ఉండదు. అందుకే మద్దుఃఖ వ్యపనోదాయ హరిణా నిర్మితాంగనే. అమ్మా, నేను ఎంత పరమాత్మనైనా నాకు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి, నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు ఉంటారు అని నాకు అమ్మగా నిన్ను హరి నిర్మించాడమ్మా అన్నాడు. అదేవరు ఆయనే గుర్తు చేశాడు. ఒకప్పటి అవతార ప్రయోజనం అమ్మా, తల్లిగా తీసుకొచ్చాను నిన్ను అని. నిర్మితా హరిణాంగని గవాంకోటి సహస్రేషు హయునామయుతం తథా సువర్ణ తిలదానానాం సమం మాంగల్యబంధనం. అమ్మా, నేను ఒక పిల్లని చూశానమ్మా, ఆ పిల్ల మీద మోజుపడ్డాను, ఆ పిల్లని వివాహం చేసుకోవాలని ఉంది. కానీ వాళ్ళేమో పిల్లనివ్వడానికి ఎదురు రావడమే కాకుండా నేను వెళ్ళిన గుర్రాన్ని కూడా రాళ్ళు పెట్టి కొట్టి పడగొట్టేశారమ్మా. ఇగో దెబ్బలు తిని వచ్చేసాను, చాలా బాధగా ఉంది. అయితే ఒకటి, వివాహం జరిపించడంలో ఉపకారం చేసిన వాళ్ళందరికీ కూడా మహాఫలితం ఉంటుంది. ఎందుకని అంటే గవాంకోటి సహస్రేషు, కోట్ల గోవులని దానం చేసిన, కోట్ల గుర్రాల్ని దానం చేసిన, అధిక మొత్తంలో బంగారాన్ని నల్ల నువ్వుల్ని దానం చేసిన ఎంత ఫలితం వస్తుందో
ఒక్క వివాహం అవ్వడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, సాయం చేసిన వాళ్ళందరికీ ఆ ఫలితమే వస్తుందమ్మా. నా పెళ్ళికి నువ్వు సాయం చేసి పెట్టద్దా, తల్లివి కదా అన్నాడు. పైగా అమ్మ త్వమ్మే మాతా పితా దేవి మా భ్రాత మాతులయేవచ, నాకు ఈ అవతారంలో అమ్మైనా నువ్వే, నాన్నైనా నువ్వే, మేనమావైనా నువ్వే, సోదరుడైనా నువ్వే. ఇవన్నీ ఊరట స్థానములు అంటారు లోకంలో. ఇవన్నీ కూడా ఊరటనిస్తాయి. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనత్తకి అంత ప్రేమ ఉంటుందట, మా అన్నదమ్ముడి బిడ్డ అని అంత ప్రేమ ఉంటుందట మేనత్తకి. అందుకని ఆయన అన్నాడు, ఇన్ని ప్రేమ స్థానాలు అందరికీ నేనే ఇచ్చా, నాకు మాత్రం అన్ని ప్రేమ స్థానాలు నువ్వే. లోకంలో అంతే, అమ్మ ఒక్కతి ఉంటే అందరూ ఉన్నట్టే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.